రక్షణనిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 27:1. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులును ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, రక్షణ కొరకు మరే స్థలమూ లేదు, ఒకే ఒక్క స్థలముంది. క్రీస్తువారు సిలువలో వ్రేలాడుతూ ఉన్నారు. ఆయన మన స్వభావము తరపున ఎలా శిక్షింపబడాలో అలా శిక్షింపబడుతూ ఉన్నారు. మన స్థానాన్ని యేసయ్య తీసుకున్నారు. గొల్గొతా చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మన స్వభావంలో అంశాలుగా ఉంటాయి. యూదులు, యాజకులు, సైనికులు, న్యాయమూర్తి, ఇలా అందరూ వివిధ సమయాలలో వివిధ పరిస్థితులలో మన నడవడిని ప్రతిబింబిస్తారు. మన పనులు మనం సమర్థించుకుంటూ ఉంటాం. దేవుని కుమారుని ప్రేమగల హృదయాన్ని మన పాపము ఎంత గాయపరిచిందో గ్రహించినంత వరకు మనము మన తలలు వంచము. ఇస్కరియోతు యోధా మనకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్యను వెంబడించడంలో యోధాకున్న ఉద్దేశ్యము ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. తాను ఒక ఖజానాదారుడుగాను అధిపతిగాను ఉండునట్లుగా యేసు జయించువానిగా లేడు అనేది నిర్ధారణ అయ్యేంత వరకు తనలో రహస్యమైన ఉద్దేశ్యాలను దాచిపెట్టాడు. మన రహస్య ఉద్దేశాలు మన ప్రభువారికి ముందే తెలుసు. పైకి ఒక ముద్దు పెట్టి వెనుక పొందే లాభాన్ని దాస్తాము. యేసయ్యను ముద్దు పెట్టే యోధ ఆయనకు అతి సమీపంలో ఉన్నాడు, కానీ నిజముగా ఆయనకు చాలా దూరంగా ఉన్నాడు. ఆత్మలో జన్మింపని ప్రతివారిలో ద్రోహం ఉంటుంది. పైకి గౌరవాన్ని నటిస్తూ, యేసయ్యకు నీవు ముద్దు పెట్టలేదా, నీవు బలిపీఠము ముందు మోకరిల్లుతావు, కానీ నీ హృదయంలో బంగారపు విగ్రహం ముందు వంగుతూ ఉన్నావు. గొప్ప భక్తిని బహిరంగంగా కనబరిచిన యాజకులు, శాస్త్రులు దేవుని కుమారుడు మరణానికి అప్పచెప్పబడినప్పుడు ఎంతో సంతోషించారు. అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడి ప్రేరేపింపబడిన ప్రజలతో సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మన స్వంత ఇష్టము నెరవేర్చడానికి అలాంటి పద్ధతులు మనం అనుసరిస్తూ ఉంటాం. ఇతరులపై చాడీలు చెప్పి వారి మంచి పేరును పాడు చేయడానికి కూడా చాలాసార్లు మనం ఇష్టపడుతూ ఉంటాం. మనకంటే బాగా ఉన్నవారి మీద చెడుగును వినడంలో నెమ్మది పొందుతాం. మనము ఆయన వైపు చూసి రక్షణ పొందుదాం. మనము పశ్చాత్తాపడినప్పుడు నీవు నేను క్షమింపబడడానికి అవమానాన్నంతటినీ భరించాడు. పశ్చాత్తాపానికి, క్షమాపణకు మరి ఏ ఇతర స్థలము లేదు. క్రీస్తులో సంపూర్ణమైన క్షమాపణ మనందరము పొందుదుముగాక. ఆమెన్.